చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారన్న విషయం తెలిసిందే. అంతేకాదు టాలీవుడ్ లోనే ఆయన సరికొత్త రికార్డ్ సాధించారు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబుకు ఇతర సినీ ఇండస్ట్రీల నుండి ఎన్ని అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. తెలుగులో మాత్రమే సినిమాలు చేయాలనుకున్నారు. దానికి కట్టుబడి వరుస చిత్రాలు చేస్తూ సూపర్ స్టార్ గా అవతరించారు ప్రిన్స్ మహేష్ బాబు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఉన్న ఆయన గత 5 సినిమాలతో హీరోలెవరూ సాధించిన రికార్డును సాధించారు. భరత్ అనే నేను సినిమా ద్వారా 101 కోట్ల షేర్ రాబట్టారు. తరువాత మహర్షి మూవీ 105 కోట్లు, సరిలేరు నీకెవరు సినిమా 139 కోట్లు, సర్కార్ వారి పాట సినిమా 111 కోట్ల షేర్ను సాధించారు. ఆ తర్వాత వచ్చిన గుంటూరు కారం మూవీతో 112 కోట్ల షేర్ రాబట్టారు. ఈ విధంగా వరుసగా చేసిన 5 సినిమాలకు మొత్తం 567 కోట్ల షేర్ను రాబట్టి సంచలన రికార్డు సాధించారు. దీన్ని బట్టి తెలుగులో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు టాలీవుడ్ లో ఉన్న ఏ హీరోకి ఈ రికార్డు సాధ్యం కాలేదు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ రానుంది. నాన్ బాహుబలి కేటగిరీలోనే సంచలన రికార్డు సాధించడంతో రాజమౌళితో చేస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వందల కోట్ల షేర్లు వస్తుందో, ఎన్ని కోట్లు గ్రాస్ వసూలు ఉంటాయో చూడాలి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ తో రానుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ లుక్ మార్చిన సంగతి తెలిసిందే.